ఇలా గాంధీ భవన్లో ఉన్నాం. జియో నెంబర్ 46 వాళ్ళు మళ్ళీ ధర్నాకు దిగారు. ఏదైతే వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ అండగా ఉంటుందని అనుకున్నాం, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అండగా ఉండకపోగా వాళ్ళకి వ్యతిరేకంగా అయితే ఇప్పుడైతే వస్తా ఉంది. ఒకసారి అయితే మాట్లాడుకుందాం. చెప్పండి బ్రదర్, చాలా విధాలుగా అయితే మీరైతే జియో నెంబర్ 46 వాళ్ళు చాలా విధాలుగా ప్రయత్నం చేశారు, కేసు కూడా కొట్టేశారు. ఈ రోజు గాంధీ భవన్లో రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు కేసు కొట్టేశారు అంటున్నారు. మేము గతంలో ఈయనకు ఇది ఎలక్షన్ జరగక ముందు శ్రీధర్ బాబు సార్ని కలిస్తే ఇది అన్యాయం జీవో, ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని చెప్పారు. తర్వాత గెలిచిన తర్వాత వెళ్లి కలిస్తే, ఈయన మినిస్టర్గా అయినప్పుడు వెళ్లి కలిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. కోర్టులో ఏమంటున్నారంటే, మీరు కోర్టును లేట్గా ఆశ్రయించినారు. ఒక ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇంటర్మీడియట్ లెవెల్లోనే వానికి జ్ఞానం ఉంటుంది. జీవోలు ఏవేవో పనికి మాలిన జీవోలు తీసుకొచ్చి కనీసం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా తెలియదు వాట్ ఈస్ జియో 46 అనేది. అది పబ్లిక్ డొమైన్లో లేదు. పబ్లిక్ డొమైన్లో లేనిది తీసుకొచ్చి మాకు జియో 46 విధి విధానాలు మాకు చెప్పకుండా మేము లేట్గా ఇచ్చినామంటే మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేంత వరకు కూడా మాకు తెలియదు ఈ జియో 46 ఒకటి ఉందని. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక రిజల్ట్ వచ్చాక తెలిసింది మాకు. అరే వీళ్ళేంది CD1 CD2గా రిజల్ట్ ఇస్తామని చెప్పేసి జిల్లాల వారీగా పర్సంటేజ్ తోటి ఉద్యోగాలు ఇవ్వడం ఏందని చెప్పేసి అప్పుడు కోర్టులో కేసేసాం. అప్పుడు కోర్టులో కేసేస్తే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ 2000-3000 ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ ఓడుతుందని చెప్పేసి అది పబ్లిక్ పాలసీ అని మీరు చెప్పేయండి, గవర్నమెంట్ పాలసీ అని మీరు చెప్పేయండి, కేసు సింపుల్గా కొట్టేయమని చెప్పేసి కోర్టులో కొట్టించేసిర్రు. కానీ వీళ్ళు ఇచ్చిన హామీ ఏమైంది? కేబినెట్ సబ్ కమిటీలో ఈయన ఒక మెంబర్ కదా శ్రీధర్ బాబు గారు. ఇంకోటి ఏంటంటే, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు గవర్నమెంట్ కి సంబంధించిన లాయర్ను కూడా పెడతామని గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. నిజమేనా? మరి వాళ్ళు ఇంతవరకు కోర్టులో మీ తరపున వాదించారు? గవర్నమెంట్ తరపున మా సైడ్ వాదించలేదు. మేమే క్యాటరింగ్లకు పోయి బయట పనులకు పోయి మా ఊర్లో అమ్మ నాన్నలు ఏమైనా పని చేసుకుని ఆ డబ్బులు సంపాదించి మేము బయట అడ్వకేట్ని ఎంచుకున్నాము. ఆ అడ్వకేట్ని కూడా వీళ్ళు సెక్రటరీకి పిలిపించి మాట్లాడిచ్చిర్రు మీ పిల్లలకు న్యాయం చేస్తామని. తీరా లాస్ట్కు చూసి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కోర్టులో కేసుని కొట్టేసిర్రు. ఇంకోటి, బీఆర్ఎస్ ఉంటే మీకు పదవులు రావు, మన కాంగ్రెస్ తెచ్చుకుంటేనే పదవులు వస్తాయని చెప్పారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు వచ్చి కూడా అధికారం వచ్చి దాదాపుగా 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల నుండి చాలా మినిస్టర్లు కూడా తిరిగారు. వాళ్ళ నుండి మీకు వచ్చిన స్పందన ఏంటి? ఇదే గాంధీ భవన్లో అన్న మొట్టమొదటిసారిగా శ్రీధర్ బాబు గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ మమ్మల్ని పిలిపించి మీకు ఉద్యోగాలు కావాలంటే ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్ ని ఓడగొట్టాలి అని చెప్పేసి గాంధీ భవన్లో మాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినాం మేము. ఆ రోజు కూడా అదే మాట చెప్పిండు. అప్పుడు వీళ్ళకు దొంగ జీవో, తప్పు జీవో కనిపించింది. ఈ రోజేమో ఇది నిజమైన జీవో, అందరికి సమన్వయం చేసే జీవో అని కనిపిస్తుంది. అంటే వీళ్ళు దొంగలా మేము దొంగలం అర్థమైతలేదు. వీళ్ళ ఉద్యోగాల కోసం, ఏదైతే ఎమ్మెల్యే మినిస్టర్ ఉద్యోగాల కోసం మమ్మల్ని వాడుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీరు ఏం చెప్పబోతా ఉన్నా, తనకి ఏం విన్నపం ఇస్తా ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యూన్సీనే ఒక 50-60 మంది మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం గెలుపులో కృషి చేసినాము, కష్టపడ్డాము. జియో 46 వాళ్ళకు న్యాయం జరగాలని ఖచ్చితంగా మేము అనుకున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అనుకున్నాము. రేపటి రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అయితే ఖచ్చితంగా నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ జిల్లాల స్టూడెంట్స్కి ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఆయన కోసం ఒక 50-60 మంది మేము స్వచ్ఛందంగా పనిచేసాము. గ్రామాల తిరిగాము. మీరు బీఆర్ఎస్ని ఓడిస్తేనే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు మేము కావచ్చు, రేపు మీ బిడ్డ కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ చెల్లె కావచ్చు, మీ ఇంటికి వచ్చేంత వరకు సమస్యను పెద్దగా చేసుకోకండి, ఇది మా సమస్య, మనందరి సమస్య అని చెప్పేసి మేము కష్టపడి గెలిపించుకున్నామన్న. మేము గెలిపించాము, మా మొఖాలు గుర్తుపడతారు. అదే విషయం అడుగుదాం అనుకున్నాం. యాక్చువల్లీ ఈ రోజు శ్రీధర్ బాబు ఉంటారు అనుకుని వచ్చాము, కానీ శ్రీధర్ బాబు అందుబాటులో లేకపోవడం వల్ల మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంది? కేబినెట్ సబ్ కమిటీలో ఆ రిపోర్ట్ ని మార్చి ఒక 2000-3000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందా? లేకపోతే మేము కాంగ్రెస్ వాళ్ళం, మాకు హామీలు ఇవ్వడం అలవాటే. గతంలో టీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ ఏర్పడే ముందు ఎన్ని కమిటీలు వేశారో అన్ని 100 కమిటీలు చేస్తూనే ఉంటామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేయండి. ఇంకోటి, యువ రక్తం అని చెప్పారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మళ్ళీ తర్వాత తిరుమారు మల్లన్న కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు యువ రక్తం అంటే బల్మూరు వెంకట్ ఆయన ఎమ్మెల్సీ. ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే మినిస్టర్లకు కూడా లెక్క చేయని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తి. ఇంకొకటి మెయిన్ దురదృష్టం ఏంటంటే బల్మూరు వెంకట్ ని ఈ కేబినెట్ సబ్ కమిటీలో హెల్ప్ గా ఆయన చదువుకున్న వ్యక్తి, మిగతా వాళ్ళు చదువులేదు, కొంచెం యంగ్ యువకుడు, తిరుగుతాడు, సమస్యలు కొంచెం గ్యాదర్ చేసి కమిటీకి ఏమైనా సమర్పిస్తారంటే అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళతో ఏమవుతుందండి నాకు అర్థమైతలేదు. మేము వెళ్తే మేము చేస్తాం అంటున్నారు తప్ప ఆన్ గ్రౌండ్ వెళ్ళి కొంతమంది అడ్వకేట్లను కలిసి లీగల్ పాయింట్స్ గ్యాదర్ చేసి సిఎస్ దగ్గరికి వెళ్ళి లేకపోతే హోమ్ సెక్రటరీకి వెళ్ళి మాట్లాడాల్సిన ఒక యంగ్ యువకుడిని తీసుకొచ్చి ఈ సమస్య ఏంది, దీని పరిష్కారం ఏంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశం ఆయన తీసుకొని ఉంటే బాగుండు. ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఆయన ఒక్కడు మాత్రం జెన్యున్ గా కష్టపడ్డాడు అన్న. బల్మూరి వెంకటన్న మాత్రం కష్టపడ్డాడు. తిన్మార్ మల్లన్న మా గురించి ఏం మాట్లాడలేదు అన్న.
ఆయన మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు కదా గతంలో. సపోర్ట్ చేస్తా అన్నారు, కానీ ఇప్పటివరకు అయితే వేరే ఏదైతే ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడిండే తప్ప మాకు ఈ పిల్లలు మేము స్టార్టింగ్లో ఆయన్ని కలిసినప్పుడు అయితే ఖచ్చితంగా జియో 46 వాళ్ళకి న్యాయం చేయాలని మొదట వీడియో చేసింది ఆయన, కానీ ఇప్పుడు ఆయన అలా లేడు. ఇప్పుడు ఇదేంది కాంగ్రెస్ పార్టీ దీక్ష అని ఏదో ఇస్తారు, మరి ఇది ఏంది అసలు? ఈ గాలి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాకు డీజీపీ ఆఫీస్ నుంచి మీరు బీఆర్ఎస్ కి ఎగెనిస్ట్ గా ధర్నాలు చేయండి, బీఆర్ఎస్ గా ధర్నాలు చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈయన పేరు మీదనే మా ఇద్దరు స్టూడెంట్స్ ఈయన పేరు మీద ఆ రోజు దీక్షకు పర్మిషన్ తీసుకుని దీక్ష పెట్టించిండు. ఎవరు పీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ ఇదే గాంధీ భవన్ లో ఉండు, ఆయన కలుద్దామని వచ్చినాము. ఏం మాట్లాడతలేడు, ఈయన కాదన్నా. ఇప్పుడు ఈయన పీసీసీ ప్రెసిడెంటే, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాకు చెప్పిండు గతంలో, ఆయన చెప్పిండు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడగొట్టండి, మీ ఉద్యోగాలు మీరు తెచ్చుకోండి అని ఆయన చెప్పిండు. ఇప్పుడు ఈయన పీసీసీ ప్రెసిడెంట్ ఏముంది, సీఎం రేవంత్ రెడ్డి పడవ దాటేసిండు. అట్లా మిమ్మల్ని వాళ్ళ అధికారం రావడానికి మిమ్మల్ని వాడుకున్నారని క్లియర్ గా తెలిసిపోతా ఉంది. మీకు కూడా తెలుసు కన్నా, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలీదా, మీడియా పత్రిక మీడియాకి తెలీదా, మా జియో 46 వాళ్ళు ఊరూరా తిరిగి కాళ్ళు మొక్కిన వాళ్ళు తెలీదా? ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు సీఎం గానీ మంత్రులకు కానీ కాంగ్రెస్ నేతలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఒక 2000 3000 ఉద్యోగాలు ఏదైతే స్టాఫ్ నర్స్ వాళ్ళకి ఇచ్చారు, మీరు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. ఈడ 2000 ఉద్యోగాల కోసం మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని సీఎం చేసినాము. మరి ఆ 2000 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఏదైతే నష్టపోయిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నాము. ఇంకొక వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, సీతక్కను కూడా కలిసినట్టు ఉన్నారు, మరి సీతక్క ఏం చెప్పింది? ఇప్పుడు మంత్రివర్గంలో కూడా సీతక్క ఉంది, ఇప్పుడు ఏం చెప్తా ఉంది? గెలుపుకు ముందు ఒక మాట, గెలిచినాక ఇంకో మాట లెక్క ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది. నిజంగా చాదగా దద్దమ్మ లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళంతా. నేను ఈ సభాముఖంగా వీళ్ళంతా మా సోదరులందరి తరఫున మాట్లాడదలుచుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఊరూరు తిరిగి గెలిపించినాం మేమంతా. ఎలక్షన్ల ముందు గెలిస్తే అధికారంలోకి రాగానే సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు గద్దెనెక్కినాక మాట కూడా మాట్లాడట్లేదు. నిమ్మకు నీరెత్తిన రీతిగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా అందరికి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటి వరకు కూడా 10 నెలలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి, 10 నెలల నుండి చేయండి, ఇప్పుడు చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు మాకు వేరే ఆప్షన్ కూడా లేదన్న. అధికారంలో ఉన్నది వాళ్ళే, చేస్తా అని మాట ఇచ్చింది కూడా వాళ్ళే, కాబట్టి వాళ్ళని అడుగుతాను అనుకుంటున్నాం. నువ్వు స్టార్టింగ్ నుండి కూడా నీ ఫైటింగ్ పీరియడ్స్ చాలా ఎమోషనల్ కూడా అయిన సందర్భాలు చూసాము. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు కాంగ్రెస్ వాళ్ళకి కానీ నాయకులకు? ఇప్పుడు మా యొక్క ఏంటంటే కాంగ్రెస్ యొక్క గెలుపు పాత్రలో జీవో నెంబర్ 46 బాధితుల యొక్క పాత్ర ఎంత ఉందో 48 మంది ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు, సాక్షాత్తు సీఎం గారికి కూడా తెలుసు. కానీ అధికారంలోకి ఎవరైతే పార్టీ అధికారంలోకి రావడానికి గల కష్టపడ్డ విద్యార్థులను విస్మరించి ఎవరెవరికో న్యాయం చేస్తారు. మా కళ్ళ ముందు ఎవడో అడిగినోడి కల్లా అన్నం పెడుతున్నారు, కానీ కష్టపడి అన్నం వండినోడికి బువ్వ పెట్టలేదు. ఏంటంటే ఇది మాకు మొండిచే చూపిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సిద్ధశుద్ధి, కనీసం జాలి దయ అనేది ఉంటే మా ఉద్యోగాలు మాకు ఇవ్వమంటున్నాం. 1998 వాళ్ళు మీకోసం కొట్లాడలేదు, 2008 డిఎస్సీ వాళ్ళు కొట్లాడలేదు, మీకోసం రోడ్లు ఎక్కి కేసులు పెట్టించుకొని స్టాఫ్ నర్స్ వాళ్ళు కూడా ఎవ్వరు కొట్లాడలేదు. మీకోసం కొట్లాడి పేగులు తెచ్చుకొని అలమటించింది నడి ఎండల మీ యొక్క ప్రోగ్రాంలలో పట్టుకొని సోషల్ మీడియాలో వీడియోలు తీసి వైరల్ చేసింది మేము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మీరు ఎదిరించలేదు, కానీ మేము ఎదిరించినాం. మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటిగా సచివాలయం ఎదురుదాడి తిరిగిన బీఆర్ఎస్కి ఎదురుదాడి తిరిగిందే మీరు కూడా కాదు, మేము జీవో నెంబర్ 46 బాధితులం. ఇంకా దానికి ఉంటుంది, గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా న్యాయం చేయండి. ఎన్నిసార్లు చేతులు జోడించి సాక్షాత్ హైకోర్టు ముందు కూడా మొకాల మీద నిలబడి కూర్చొని ఏడ్చినాం కదా, ఇంకా ఏ విధంగా చెప్తే మేము చేస్తాం? ఆల్రెడీ 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇక మేమన్నా చచ్చిపోతే న్యాయం చేస్తామంటే చెప్పండి. ఒకవేళ మాకు న్యాయం చెప్పలేదు, కనీసం ఏజ్ అయిపోయి ఇంటికాడ అమ్మా నాన్న పరిస్థితి ఎటుగాని పరిస్థితులు ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకురావడానికి 70-80 వేలు 50 వేలు ఖర్చులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళకైనా న్యాయం చేయండి. ఇప్పుడు జియో నెంబర్ 46కి ఒక కమిటీ వేశారా? కమిటీ ఏం చెప్తా ఉంది? కమిటీ తీసిపోయి ఎవడండి హైదరాబాద్ సంబంధించిన వ్యక్తిని కమిటీ చైర్మన్ నిలబడితే ఎవరికి న్యాయం చేస్తారు? మా సీఎం క్యాండిడేట్లు అని చెప్పుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు, కోమరెడ్డి వెంకరెడ్డి పోయిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోయిండు, భట్టి విక్రమార్క రెడ్డి పోయారు, తుమ్మల నాగేశ్వరరెడ్డి పోయిండు, జూపల్లి కృష్ణారావు రెడ్డి పోయిండు, కొండా సూర్యకి రెడ్డి పోయింది. మరి సీతక్క గారు రెడ్డి పోయింది. సమ్మక్క సారక్క కనపడుతుంది కానీ సీతక్క అయితే కనపడట్లేదు సమాజంలో. మరి ఆడుందో తెలవట్లేదు. ఇంతమంది ఉంచుకొని మేము దలుచుకుంటే ప్రభుత్వాన్ని తీర్చగలుగుతాం, మార్చగలుగుతున్న వ్యక్తులు ఈ రోజు ఒక జీవన ఊదలేకపోతారు. కోమరెడ్డి వెంకరెడ్డి ఏమన్నాడంటే అధికారులు రాగానే ఈ జీవన ఉఫ్ అని ఊతున్నాడు. ఆయన ఊదింది లేదు, ఏం ఊదింది లేదు. ఇప్పుడు మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటారు కానీ మీకోసం కొట్లాడే వాళ్ళు అయితే ఎవరు కనబడుతున్నారు లేరు అసలుకి. ఒకళ్ళు బీసీ అంటారు, ఒకళ్ళు ఏమో ఇది అంటారు కానీ ఓట్లేసిన పాపానికి మేమేం చేయం.
నిజంగా వీళ్ళు ప్రతి మంత్రిని కూడా తిరిగారు, ప్రతి ఒక్కరితో వాళ్ళకి చూడొచ్చు, వాళ్ళ మంత్రులతో కూడా ఫోటోలు దిగారు. నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి గల కారణం వీళ్ళొక కారణమే. ఎందుకంటే వీళ్ళు చేసిన ఫైటింగ్ కూడా మనం చాలా ఎన్ని ఛానళ్ళలో చాలా మంది సోషల్ మీడియా ఆయుధంగా పనిచేశారు. 8 లక్షల మంది సోషల్ మీడియా ఆయుధంగా పనిచేశారు. వాళ్ళు మాట్లాడిన ఆడియో రికార్డులు అన్ని ఉన్నాయి, టీవీలలో ఉన్నాయి, వాళ్ళే కదా మాట్లాడింది. మీరందరూ మాకు ఓట్లు వేయండి, జీవనమని 46 తీసేస్తాం, కాంగ్రెస్ మనకి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదన్నారు. ఇదే గాంధీ భవన్ లో మాట్లాడారు కదా. ఏది గాంధీ భవన్ లో మాట్లాడిన వీడియో ఫోటో ఏది? అంటే వీళ్ళు అధికారం రానప్పుడు ఒక మాట, అధికారం వచ్చినాక ఇంకొక మాట మాట్లాడుతున్న తీరు కనబడతా ఉన్నారు. వీళ్ళు ఏదైతే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి స్టడీ హాల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, మీ స్టడీ హాల్లో ఉంటే మీకు ఇక్కడ కాదు, మీరు ఇళ్లకి వెళ్ళి మీ అబ్బాయి కాలు పట్టుకొని కాంగ్రెస్ కోట్లు వేపియండి, మేము గెలిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. వీళ్ళు అదే విధంగా జియో నెంబర్ 46 కానీ నిరుద్యోగులు అందరూ పోయి ఏదైతే నిరంకుశ పాలన బీఆర్ఎస్ పాలన పోవాలని ప్రతి ఒక్కరు వాళ్ళ అబ్బాయి కాలు పట్టుకొని కాంగ్రెస్ కోట్ వేసారు. ఈయన మనకి అందరూ తెలుసు శ్రీధర్ బాబు, గాంధీ భవన్ లో మనకి బ్యాక్గ్రౌండ్ లో కూడా కనబడుతుంది. 2023లో అధికారంలోకి రాకముందు కూడా మాట్లాడిన విషయాలు. అంటే ఇది చాలా సార్లు చూసినాము. వీళ్ళ అధికారం రాకముందుకు జియో నెంబర్ 46 కూడా ఏ విధంగా మాట్లాడిను, ఆ కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిరు. ఆ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఒక కోమటిరెడ్డి ఉఫ్ అంటాడంట, మరి ఉఫ్ అనడానికి ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఉఫ్ అని వీళ్ళ జాబ్లు వీళ్ళకి ఇప్పిస్తే అయిపోతాయి కదా. హైకోర్టులో వీళ్ళ తరపున అడ్వకేట్ పంపిస్తాం గవర్నమెంట్ తరపున అని చెప్పారు, అది కూడా పంపించలేదు. వీళ్ళ కష్టము, వీళ్ళు ఏదో రూపాయి వేసుకొని ప్రతి డొనేషన్ వేసుకొని చాలా మంది అడ్వకేట్ పెట్టించుకున్నారు. దీక్షలు కూడా వీళ్ళతోని దీక్ష పెట్టించింది మాతోటి. మరి మా మీద 7-8 మంది మీద కేసులు అయినాయి, ఒక్కొక్కరి మీద 5 మంది వచ్చి ఈయన నేర్పించుకోమను కేసులు, మా కేసులు అన్ని ఈయన నేర్పించుకోమను. వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారండి, వీళ్ళ మీద 100 కేసులు అయినా వాళ్ళు ఏదో జీవో తీసుకొస్తారు, వాళ్ళ కోసమే జీవో తీసుకొస్తారు, వాళ్ళు చెప్పగొట్టుకుంటారు. ఇది ఈ దీక్ష అనేది వాళ్ళే పెట్టించారు, మేమేం పెట్టింది కాదు, వాళ్ళే పెట్టించారు. వాళ్ళే అందరు వచ్చారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ దీక్షకు వచ్చిండు, ఆయన ఎంపీ అయిండు. మల్లు రవి గారు వచ్చారు, ఆయన ఎంపీ అయిండు. హర్షవర్ధన్ ఎమ్మెల్సీ అయిండు. మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు, దీనికి ఆయన ఎమ్మెల్సీ అయిండు, పిసిసి అయిండు. ఇంకెవరు వచ్చే? ప్రతి ఒక్కరు వచ్చారు దీనికి. రాహుల్ నాయక్ వచ్చిండు, మధుయాస్కి గౌడ్ వచ్చిండు, అందరూ వచ్చారు. ఇదే లెటర్ మీద పెట్టించారు. ఈ దీక్ష చేసేందుకు మా మీద 8 మంది కేసులు అయినాయి. దీని పరిష్కారం ఎవరు? ఇప్పుడు మా యొక్క జీవితాలు ఏంది? మాకు ఉద్యోగాలు రాలేదు, మా భవిష్యత్తు ఏంది చెప్పండి. ఈయన పర్మిషన్ ఇప్పించినందుకు ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు. మమ్మల్ని గాంధీ భవన్ పిలిచి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినందుకు ఆయన సీఎం ఇచ్చినాము, మిగతా వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చినాము. కానీ వీళ్ళు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది మొట్టమొదటిసారిగా సెక్రటరియట్ లో పోయి కొట్లాడి పోలీసులతో దెబ్బలు తిన్నందుకు మా మీద కేసులు వచ్చినాయి మా గిఫ్ట్ గా. వీళ్ళకి మీరు ముందే చెప్పారు కదా, మీరు పావులు లెక్క వాడుకుంటే మీ నిచ్చెన లెక్క మిమ్మల్ని తొక్కైనా మేము అధికారం సీట్ మీద కూకుంటే మరి మీరు ముందే చెప్పేది ఉండే. మరి వీళ్ళ మీద ఇప్పుడు మీరు గద్దెనెక్కి కూకున్నారంటే దాని కింద ఎవరు ఉన్నారంటే వీళ్ళే ఉంటారు. ఇంతమంది ఉంటారు. ఇంతమంది వాళ్ళు ఒక్కొక్కరు నిలబడితే వాటిని వాళ్ళని ఎక్కి పైకి రోజు కూకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇంతమంది ఎమ్మెల్యేలు పోయి ఒక సీఎం కి ఇంతమంది ఎమ్మెల్యేలు అంటే ఈ ఎమ్మెల్యేలు అందరి నియోజకవర్గాలు ఈ జీవో నెంబర్ 46 ఎఫెక్ట్ ఉన్నట్టే కదా. ఎఫెక్ట్ ఉన్నది. వీళ్ళు మేము పిల్లగాలం పనిచేసినాం కాబట్టి కదా ఈ ఎమ్మెల్యేలు సీఎం కు పోయి ఇచ్చింది. అన్ని సమస్యలు వదిలిపెట్టి ఈ జీవో నెంబర్ 46 సమస్య పిల్లగాలు పోయి ఎందుకు ఇచ్చారు అంటే సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ పిల్లగాలంతా కూడా ఇక్కడ ఉన్న పిల్లగాలంతా ఎమ్మెల్యేల కోసం పనిచేసారు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు అన్ని వదులుకొని సీఎం కు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఏ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఏ జిల్లాలో 0 సీట్లు వచ్చినాయి చూడండి మీరు. హైదరాబాద్ లో 1 సీట్ వచ్చిందా? లబ్ధి చేకూరింది 46 వల్ల. వాళ్ళు టీఆర్ఎస్ కే ఓట్లేసిరు. నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ 4 ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ గెలిచిన సీట్లు చూపియండి. 46 ఎఫెక్టే. ఈ 4 ఉమ్మడి జిల్లాలకు ఎఫెక్ట్ పడ్డది కాబట్టి ఆడ మొత్తం క్లీన్ షిప్ చేసి పడేసిర్రు. అదే న్యాయం జరిగి ఉంటే ఈ రోజు వీళ్ళు పిసిసి ప్రెసిడెంట్లు, మినిస్టర్లు, సీఎం అయ్యేటోళ్ళ వీళ్ళు అసలు రోడ్డు మీద పోయిన వీళ్ళని ఎవరు డేకరు. కడుపు గాలి చెప్తున్నా, రోడ్ల మీద పోయిన వీళ్ళని డేకరు. మేము 4 ఉమ్మడి 4 జిల్లాల వాళ్ళు కష్టపడి గెలిపించుకుంటే ఈ రోజు మినిస్టర్లు, సీఎంలు అయ్యి వీళ్ళు. ఇదే గాంధీ భవన్ లో ఈగ దులుపుకున్నారు, దోమలు దులుపుకున్నారు. ఇదే గాంధీ భవన్ లో ఈ రోజు కలకల్లాడుతుంది గాంధీ భవన్. ఎవరు? నిరుద్యోగులం మేమే. నిరుద్యోగులం కాదు, జీవో బాధితులమే. ఇప్పుడు మా మీద కేసులైనాయి, ఏం చేయం? ఇప్పుడు నా మీద కేసులైనాయి, ఈ దీక్ష పెట్టడం వల్ల నా మీద కేసులైనాయి. వీళ్ళే పర్మిషన్ ఇప్పించారు. నా జీతం ఏంది? ఇప్పుడు నాకు ఉద్యోగం ఇయ్యక ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తున్నారు. ఇప్పుడు నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉద్యోగం రాదు, కేసు ఉంది నా మీద. ఈ దీక్ష ఎందుకు పెట్టాలి? పర్మిషన్ ఎందుకు ఇప్పించాలి? ఇళ్ళలో ఏం చేయాలి కదా? మిమ్మల్ని గెలిపించుకున్నందుకు, మిమ్మల్ని మీతో తిరిగినందుకు ఉద్యోగాలు అడగట్లేదు. అరే నాయన, 80 మార్కులకు ఉద్యోగాలు ఇవ్వకు, 125 మార్కులకి ఉద్యోగాలు ఇవ్వు.
80 మార్కులు ఉన్నోనికి ఏం వస్తుంది? 2008 డిఎస్సి వాళ్ళకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మా 16 సంవత్సరాలు అంటే వాడికి 30 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాల వాడికి ఏం ఉద్యోగం ఇస్తుండే పిలిచేది ఒకటి. యువకులం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం రక్తం చిందించి నడి ఎండల బస్సు యాత్రలు చేసిన వాళ్ళు మాకేం ఇవ్వట్లేదు. అడగనోడికి ఏం ఎందుకు పెడుతుర్రు? అడిగినోడికి ఎందుకు పెట్టట్లేదు? స్టాఫ్ నర్స్ వాళ్ళు అడిగిరా 2000 ఉద్యోగాలు పెంచమని దీక్షలు చేసిరా ధర్నాలు చేసిరా తిరిగిరా? మా ఈ ఎమ్మెల్యే 48 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేయండి, మా ముఖం తెలవదని చెప్పండి. నా పేరు ఆకాష్, నేను తెలవదని చెప్పండి 48 ఎమ్మెల్యేలకు మినిస్టర్లకి. ఒక విషయం బ్రదర్, ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి చేస్తున్నారు, ప్రత్యేకంగా ఏదో చేస్తున్నారు. వాళ్ళు నిరుద్యోగులు, మేము నిరుద్యోగులు, మేము వాళ్ళ మీద ఏదో మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఎస్పెషల్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు బలంగా వర్క్ చేసింది మాత్రం మమ్మల్ని వీళ్ళు ఒక ముడి సరుకులాగా వాడుకున్నారు. ఇది మాత్రం అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే జియో నెంబర్ 46 అనే అంశం మొదటగా వచ్చింది ఇక్కడ, చాలా ఉద్యోగంగా మారింది. అసలు ఏంటిది ఈ 46 అని ఏంటిది అని చెప్పేసి ఇతను కూడా స్టడీ చేశాడు. ఈ క్యాండిడేట్ ఎవరు? మన ఐటీ మినిస్టర్ ఇప్పుడు శ్రీబాబు సార్ గారు. అప్పుడు స్టడీ చేసి అడ్వకేట్ కాబట్టి స్టడీ చేసి నిజంగా ఈ జియో నెంబర్ 46 అనేది గ్రామీణ ప్రాంత పౌరులకు ఒక వృత్తడిగా మారిపోతుంది, ఎక్కువ మార్కులు వచ్చే జాబ్ రాదని చెప్పేసి గమనించి కన్సిడర్ చేసి మాట్లాడు. అప్పుడు ఏం మాట్లాడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జియో నెంబర్ 46 అనేది చాలా వృత్తాడుగా మారిపోతుంది, చాలా పచ్చి మోసం ఇది. సో గౌరవ కేసీఆర్ గారు మీరు వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన వ్యక్తి మరి ఇలా అధికారమే కట్టబెట్టాం కదా, అధికారంలో ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు అడ్డు లేరు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళకు మీరు ఆ ఉద్యోగం ఇస్తున్నారు, అడ్డుపడుతున్నారా చెప్పండి, మేము దానికి ఆగ్రహితం. ప్రతిపక్ష వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయండి. మీరు అప్పుడు అన్నారు కదా, మమ్మల్ని అడిగారు కదా, ఇప్పుడు చేయడానికి మీకు ప్రతి ఒక్క అధికారం మీ దగ్గర ఉంది, మీరు చేయండి, మీరు అగ్రిదాట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో చేయడానికి ప్రాబ్లం ఏముంది? కాబట్టి ఒక విషయం అది ఇప్పుడు ఏమంటున్నారంటే 2008 డిఎస్సి వాళ్ళకి ఎలా అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇస్తున్నారో మంచి గొప్ప విషయం, అది మాకు కూడా చాలా హ్యాపీనే. ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగమే. మాకు ఇప్పుడు వీళ్ళు సాల్వ్ చేయడానికి ఒక అంశం అయితే ఉంది. ఏంటంటే అఫీషియల్గా అంటే మాకంటే తక్కువ మార్కులు వచ్చినప్పటికీ రిక్రూట్మెంట్ జరిగినా కూడా ఒక 1300 పోస్టుల వరకు బ్యాక్లాగ్ ఉన్నాయి. దాన్ని విత్ మెరిట్ బేస్ గా మాకు మీరు రిక్రూట్మెంట్ జరిగి ఇంకా ఎవరైనా మిగిలితే మా మిత్రులకి హోంగార్డ్ జాబులు ఇవ్వండి, మేము దానికి అగ్రహితం. హోంగార్డ్ ఇప్పుడు ఇంక ఉన్నాయి 2000 హోంగార్డ్ జాబులు ఉన్నాయి, ఇవి ఇచ్చి అవి కూడా ఇచ్చేయండి, నో ప్రాబ్లం. దాన్ని కూడా మీకు మళ్ళీ మాకు మీరు సూపర్ న్యూమరీ క్రియేట్ చేయండి. అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ లేదు, ఉన్న మాట చెప్పాలంటే నాలెడ్జ్ లేదు, మళ్ళీ మీరు సూపర్ న్యూమరీ క్రియేట్ చేయలేరు. ఉన్నటువంటి వాటిని మమ్మల్ని ఫిల్ చేయండి అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి దయచేసి మాకు బాధ మీరు గమనించండి. 30 సంవత్సరాల పైగా మేము అంతా ఉన్నాము. రాబోయే నోటిఫికేషన్ ఎవరు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ మాకు ఉండదు. కాబట్టి దయచేసి మా బాధను మీరు గమనించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము చేతులకి మరి మేము నమస్కరిస్తున్నాము, మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము. కాబట్టి ఇది ఒకటి మాత్రం న్యాయం చేయాలి. న్యాయం చేయని ఎడల మరొక తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం మేము నాంది పలుకుతాము. ఇది మాత్రం ససిమేరమే వదలము, మాకు న్యాయం చేసేంత వరకు. ఇది మరి చూడండి, ఈ విధంగా అయితే ఉంది. వాళ్ళ యొక్క మంత్రి పదవులు, మీ మంత్రి పదవులు అడగట్లేదు, మీ ఎమ్మెల్సీ పదవులు అడగట్లేదు, లేకుంటే మీ దగ్గర ఉన్న ఏదైనా నామినేట్ పదవులు అడగట్లేదు. అడుగుతారా మీరు ఏమన్నా? ఎమ్మెల్సీ పదవులు అడుగుతారా? ఎమ్మెల్యే పదవులు అడుగుతున్నారా? వాళ్ళకి ఎటువంటి పదవులు అడగట్లేదు. ఏదైతే న్యాయబద్ధంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన జియో నెంబర్ 46 వాళ్ళ కోసమే అడుగుతా ఉన్నారు. వాళ్ళకి ఇంటర్మీడియట్ తో క్వాలిఫై ఇచ్చే జాబ్లే అడుగుతా ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేస్తామని కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. కాబట్టి మరి ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి. వెంకట్తో